మటన్ కర్రీ చేస్తున్నానండి. దాంట్లోకి కారం వేసాను, ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, తర్వాత పసుపు అండి కొద్దిగా. పసుపు తర్వాత అల్లం వెల్లిపాయ వేస్తున్నానండి. కొద్దిగా చేస్తున్నాను మటన్, నేను ఆల్రెడీ చికెన్ చేశాను, అందుకనే మటన్ కొద్దిగా చేస్తున్నా. కొద్దిగా మిరియాల పొడి అండి, బాగుంటుంది. మిరియాల పొడి వేస్తే టేస్ట్ వస్తుంది. కొద్దిగా మిరియాల పొడి వేసాను. అవన్నీ వేసి కలిపి పెట్టానండి. ఒక గంట సేపు అలాగే పెట్టేస్తే ముక్కకు బాగా పట్టేస్తుంది. హలో అండి, ఇందాక మటన్ కలిపి పెట్టాను కదా, కర్రీ చేస్తున్నా. ఆయిల్ వేసాను ఫస్ట్, ఆ తర్వాత నెయ్యి వేస్తే మటన్ చాలా టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి తర్వాత లవంగాలు, పట్ట, ఇలాచి రెండు వేస్తున్నాను. దాని తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ తర్వాత పుదీనా తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా దూరగా వేగాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తర్వాత పసుపు, తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి మనం ఉప్పు కారం అవన్నీ, అది వీటిల్లో వేసేస్తున్నాం. తర్వాత టమాటా వేస్తున్నాండి, ఒకటే టమాటా. మనం కలుపుకోవడానికి కొద్దిగా గ్రేవీ ఉండాలంటే టమాటా ఒకటి వేసాను, కొద్దిగా మటన్ కదా. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర తర్వాత కొద్దిగా మటన్ మసాలా వేసేసి కలిపి మూత పెట్టేసాడండి. కొద్దిగా వాటర్ వేసి. కూర ఉడికిపోయిందండి, రెడీ అయింది కూర. బౌల్లో వేద్దాము. మటన్ రెడీ అయిపోయిందండి, బౌల్లో వేసాను. చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. కొద్దిగా నెయ్యి వేసాను కదా, టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.